హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేప ఫ్రై చేయబోతున్నానండి. ఇది వంజరం అండి. చీరాల నుంచి స్పెషల్గా తెప్పించాము. ఒకే ఒక ముక్క ఉంటుందండి, బాగా ఫ్రై చేస్తారు, పులుసు చేయరు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు నేను ఫ్రై చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలండి, నేను హాఫ్ కిలో తీసుకున్నానండి. ప్రజెంట్ హాఫ్ కిలోకి 2 స్పూన్ల కారం అండి, 1/2 స్పూన్ పసుపు, మనం తయారు చేసాం కదండి జీలకర్ర పొడి అని చెప్పాను. ఫిష్ ఫ్రైలు వేస్తున్నానండి, స్మెల్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఫిష్ ఫ్రైకి కానీ కర్రీస్కి కానీ నాన్ వెజ్కి అల్లం ఎక్కువ పడద్దండి. అల్లం వెల్లుల్లి పేస్టు నేను 1.5 స్పూన్ వేసానండి. ఎంత సరిపోద్ది అంత సాల్ట్ అండి. ఆయిల్ అండి, నేను శనగ నూనె వాడుతున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. బాగా ఇలా కలిపేసి ½ గంట మనం పక్కన పెట్టేసేద్దాము. తర్వాత ఫ్రై చేద్దామండి. ఈ ఫిష్కి మనం నిమ్మకాయ అవన్నీ వేసి కడగకూడదండి. కడిగితే ఒరిజినల్ ఫ్లేవర్ పోద్ది. ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు మీరు కొంచెం సాల్ట్ పసుపు వేసి కడిగేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, ఇలా బాగా కలిపేసి ఒక ½ గంట ఉంచుదామండి. చూడండి, ½ గంట అయిపోయిందండి. ½ గంట తర్వాత ఆయిల్ వేసుకోవడమే. సన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా మనము ఫిష్ ఫ్రై అలా చేసినప్పుడు నాన్ స్టిక్ తీసుకుంటే మంచిదండి. మామూలు కడాయి అయితే అంటుకుంటూ ఉంటుంది. ఇలా అనుకో అంటుకోదండి నాన్ స్టిక్ అయితే. ఉంటే ట్రై చేయండి, లేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పూసుకోండి సరిపోద్ది. మామూలు కడాయి అనుకో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే అంటుకోదు. ఇలా వేసుకోవాలండి. ఓకే, చూసారు కదండి, ఫ్రై అయిపోయిందండి. ఇంక తీస్తున్నాను. ఇలా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. దీని కాంబినేషను రసము పప్పుచారు బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఈరోజు పప్పుచారు చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి. చాలా మంది పిల్లకాయలు కర్రీ కానీ ఇలా ఫ్రైలు ఇష్టపడతారండి. అలాంటప్పుడు మీరు ఇలా టేస్టీగా బాగా చేసి పెట్టారనుకో బాగా తింటారండి పిల్లలు. ఓకే అండి, ఫిష్ ఫ్రై అండి ఇలా చేసుకోండి. ఇప్పుడు మేము సర్వ్ చేసుకున్నాం కదా, ఇంకెళ్ళి అన్నంలో తింటామండి వేడివేడిగా. చాలా బాగుంటుందండి.